you think the country lacks a figurehead as far as the Congress party is concerned? Because definitely అంటే ఈ డిబేట్ నేషనల్ లెవెల్ దగ్గర నుంచి మొదలైంది. రాహుల్ గాంధీ ఎప్పటికైనా ఆయన ప్రధానమంత్రి అవుతారనే ఒక క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? 200% అండి. రాహుల్ గాంధీ నిజాయితీ గల నాయకుడు. ఈ డజంట్ ప్రిటెండ్, ఈ స్పీక్స్ ఫ్రమ్ హిస్ హార్ట్, అన్లైక్ ద డ్రామటిస్ట్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీ. సో పీపుల్ ఆర్ స్లోలీ రియలైజింగ్, నౌ దే ఆర్ రియలైజింగ్ రాహుల్ గాంధీ అట్లీస్ట్ స్వచ్ఛమైన నాయకుడు, ఉట్టుట్టి మాటలు చెప్పడు. అందుకే మా గురజాడప్పారావు చెప్పినట్టు ఉట్టి మాటలు కట్టిపెట్టబోయి గట్టి మీద తలపెట్టబోయి అన్నారు. ఇక్కడ మోదీ గారు చేసేది కానీ, ముఖ్యమంత్రి చేసేది కానీ, అటు చంద్రబాబు చేసేది అన్ని మాటలకే తప్పితే గట్టి మేలు కానీ గట్టి ప్రయత్నాలు ఎక్కడూ జరగట్లేదు వీళ్ళది. అందుకే బయట ప్రజలను మభ్యపెడుతూ వీళ్ళిద్దరం కలుసుకొని ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. సో నేను అందుకే ఏంటంటే ఇద్దరు చంద్రులు అమావాస్య పూర్ణమి వెన్నెల్లో ఉంటూ ప్రజలకు చీకటి మనసు. ఇవాళేమో రాఖీ పౌర్ణమి వేరే మాట అంటున్నారు, ఇవాళ వెలుగుతున్నారు. ఇవాళైతే ఆడపడుచులందరికీ నాకు 6 సిస్టర్స్ అండి, నాకు 2 ఆడపిల్లలు, నేను మహిళా పక్షవాతిని. సో ఆడపడుచులందరూ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా మధుయాషి గారు. బట్ యాక్చువల్లీ మిమ్మల్ని టఫ్ క్వశ్చన్స్ అడగడం చాలా కష్టం, బికాజ్ ఐ థింక్ యూఆర్ వెరీ ఎక్స్ట్రీమ్లీ సాఫ్ట్ కంపేర్ టు ది అదర్ పొలిటీషియన్స్, పొలిటికల్ లీడర్స్. లేదండి, ఎనీ క్వశ్చన్స్ అడగచ్చు మీరు అంటే కాదు, అంటే నేను అనేది ఏంటంటే నాట్ దట్ అలా అడగకూడదు, మీరు చాలా యూ కమ్ అక్రాస్ యాజ్ అ మంచి వ్యక్తి కాబట్టి డైరెక్ట్గా మిమ్మల్ని. బట్ ఓవరాల్గా ఇప్పుడు ఈ 2019 స్ట్రాటజీ మీరు ఏ విధంగా వర్కౌట్ చేస్తున్నారంటే యూ థింక్ దట్ దేర్ ఇస్ ఎనీ ఛాన్స్ దట్ కాంగ్రెస్ పార్టీ విల్ కమ్ బ్యాక్? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో కూడా వస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది. ఆంధ్ర రాష్ట్రం వదిలేద్దాం, అసలు నేను అడగను కూడా అడగట్లేదు మిమ్మల్ని. తెలంగాణ మరి అంత ఘోరమైన ఓటమి, ఐ వాజ్ అపాల్డ్ వెన్ వి హర్డ్ ద రిజల్ట్స్. ఎస్ అండి, ఇట్స్ డెఫినెట్లీ హర్టనింగ్. యాజ్ అ పార్టీ పరంగా మేము తీవ్రంగా నష్టపోయినాం. ఆయన కూడా సోనియా గాంధీ ఏ ఒక్కరోజు కూడా రాజకీయంగా లబ్ధి పొందడానికి అంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలి. ఒక్కరోజు కూడా ఇన్ని సీట్లు మీరు గెలిచి వస్తారని ఇప్పుడు అడగలే. ఓడిపోయాక కూడా మీరు ఇవన్నీ తప్పుడు చెప్తే గెలుస్తామని కూడా ఒక్కరోజు కూడా అడగలే వాళ్ళు. ఆమె ఒక తల్లిగా ఇక్కడ పిల్లలు చనిపోతుంటే ఒక బాధతోటి గుర్తించి ఏర్పాటు చేసినది. ఆంధ్ర రాష్ట్రంలో ఏంటంటే తెలంగాణ ఇచ్చింది కదా అని ఒక అటు బీజేపీ, టీడీపీ, వైఎస్ఆర్సీపీ కూడా ఈక్వల్ రెస్పాన్సిబుల్ అనేది కాకుండా వాళ్ళు చేసిన ప్రచారంతో కాంగ్రెస్ని శిక్షించడం జరిగినది. కానీ మొన్న రాజ్యసభలో జరిగిన చర్చతోటి అటు ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ, టీడీపీ ఈక్వల్ దొంగలే అనేది వాళ్ళు గమనించినారు. రాష్ట్ర విభజనలో వాళ్ళు కూడా అంతే కారకులు అనేది వాళ్ళు గమనించారు. కాబట్టి ఒక జాతీయ అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ కాబట్టి నాకు కాంగ్రెస్ పార్టీ అటు ఆంధ్రాలో కూడా ఉన్న పరిస్థితి చెప్పాల్సింది. తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ప్రాంతంగా ఇక్కడున్న జరుగుతున్న అసమర్థత పాలన కానీ, అవినీతి పాలన కానీ ప్రజలు గుర్తించినట్టు. ఉద్యోగాలు వస్తున్న విద్యార్థులు ఇవాళ అసలు దెబ్బలు కొట్టిన పోలీసు వాళ్ళకేమో కోట్లు పెట్టి కార్లు కొనిచ్చి దెబ్బలు తిన్న విద్యార్థులకు ఒక ఉద్యోగం కూడా లేదు. ఇక్కడ ఉద్యోగస్తులు మోసపోయినారు, ముఖ్యంగా జర్నలిస్టులు, లాయర్లు. అంతకన్నా అన్యాయం ఏంటంటే లాయర్లు కూడా మోసపోయినారు. హైకోర్టు విభజన గురించి ఇన్ని మాట్లాడిన వ్యక్తి ముఖ్యమంత్రి నేషనల్ అడ్వైజరీ ఎన్ఏసీలో మాట్లాడాడు. 2 ముఖ్యమంత్రులు, కేంద్ర ప్రభుత్వం మొత్తం ఉంటుంది, అక్కడ హైకోర్టు గురించి ప్రస్తావించిన మంత్రి ఇక్కడ మాత్రం హైకోర్టులో టీఆర్ఎస్ ఎంపీలు ఎంత అసమర్థత అంటే ఇక్కడ పార్లమెంట్ నడవనీయం, హైకోర్టు కొరకు పార్లమెంట్ స్తంభింపజేస్తామంటారు. పార్లమెంట్ వెళ్ళి వెంకయ్యనాయుడు గదిరిస్తే కూర్చుండిపోతారు, నోరు కూడా విప్పరు. అక్కడ ఇటు న్యాయవాదులని, డాక్టర్లని, ఎంప్లాయీస్ని, ఆఖరికి జర్నలిస్ట్కి 3 బెడ్రూమ్ హౌస్ ఇస్తామని చెప్పినాడు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలలో. ఎన్నికల కోడ్ ఉండగా కూడా ప్రశ్నించే జర్నలిస్ట్ కూడా మోసపోయినారు. ఇక సామాన్య ప్రజలు మోసపోరా? సో అందుకే ఇక్కడ మోసాలన్నీ గమనిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు తిరుగుబాటు చేస్తారు. తెలంగాణ ప్రాంతానికి 1930sలోనే సాయుధ పోరాటం చేసిన చరిత్ర ఉంది, పోరాటాలు చేసి సలిసిపోయి ఉన్నారు. ఇప్పుడు గమనించి దాని తిరుగుబాటు వస్తుంది. దాంట్లో కాంగ్రెస్ పార్టీయే, ఇటు టీడీపీ, వైఎస్ఆర్సీపీ పోయింది, బీజేపీ కుడ్ నాట్ ఎన్కాష్ ఇట్. సో ది ఆల్టర్నేటివ్ బై డిఫాల్ట్ కాంగ్రెస్ విల్ గెట్ బెనిఫిట్ హియర్ ఇన్ తెలంగాణ. నేషన్ వైడ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, యూపీలో ఇప్పుడు గుజరాత్లో బీజేపీ పార్టీ మొత్తం లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఓడిపోయింది. అక్కడ దళిత నాయకులను తిరుగుబాటు చేయడం జరుగుతూ ఉంది. యూపీలో ఇప్పుడు 73 ఎంపీలు గెలిచిన యూపీ బీజేపీ పార్టీ ఇవాళ వాళ్ళ ఓన్ పార్టీ బీజేపీ ఎంపీ ఫ్రెండ్స్ నడితే కూడా మేము 31 గెలవని అంటున్నారు. సో అక్కడ యూపీ అండ్ గుజరాత్ ఓడిపోయాక పంజాబ్లో ఎట్లా ఓడిపోతూ ఉంది, రాజస్థాన్లో పోతుంది. కాబట్టి దేశంలో కూడా 2019లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన పూర్తి మాస్థాయిలో కాకుండా దేశంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. తెలంగాణ మాత్రం ఖచ్చితంగా యూ కెన్ రైట్ ఇట్ డౌన్. ఇవాళ 18th August 2016 ఐఎమ్ టెలింగ్ దిస్, తెలంగాణ 2019
probably this CM maybe go elections are early. You're but saying Congress will you're come saying back we are here. going to see a Congress party chief minister in Telangana in 2019. Yes, absolutely. Absolutely. And people of Telangana has realized